కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. కొవ్వూరు ఎమ్మెల్యేపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో పోలీసులు ఎదుట విచారణకి హాజరయ్యారు మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి. నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో విచారణకి హాజరయ్యారు. ప్రశాంతి రెడ్డిపై తాను ఎలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయలేదన్నారు ప్రసన్న కుమార్ రెడ్డి. తన మాటల్ని వాళ్లు అపార్థం చేసుకున్నారని తెలిపారు. మొదటగా ప్రశాంతి రెడ్డి తాను పీజీ చేశానని అన్నారన్నారు. దీనికి కౌంటర్గా తాను ప్రశాంతి రెడ్డి పీహెచ్డీ చేశారని చెప్పినట్లు వివరించారు. ఆ వ్యాఖ్యలకి ఇప్పటికీ తాను కట్టుబడి ఉన్నానన్నారు ప్రసన్న కుమార్ రెడ్డి. అదే వాళ్ళు ద్వంద్వ అర్థాలు తీసుకున్నారు, అపార్థం చేసుకున్నారు. మేమైతే ఆమె గురించి నేను మాట్లాడలేదు. మొట్టమొదటిగా బుచ్చిరెడ్డిపాళెంలో ప్రశాంతి రెడ్డి గారే పీజీలో నేను ఏదేదో చేశానని మాట్లాడారు. దానికి సంబంధించి నేను కూడా ఆమె ఏమైతే మాట్లాడిందో పీహెచ్డీలో మీరు పలాంది చేశారని చెప్పానే తప్ప వ్యక్తిగతంగా ప్రశాంత్ రెడ్డి గారి గురించి మాత్రం నేను మాట్లాడలేదు. అదే మాటకు కట్టుబడి ఉన్నాను అని అంటే ఆమె పీజీలో నేను ఏదేదో చేశానని చెప్పింది. ఆ డయాస్ మీద పీహెచ్డీలో మీరు పలాంది చేశారని చెప్పినారు. దానికి కట్టుబడి ఉన్నాను. ఒక రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకొచ్చి మేము అందరి మీద కేసులు పెడతాము, అందరినీ జైళ్లలో పెట్టిస్తామని అనేది మంచి సాంప్రదాయం కాదు. రేపు అనేది ఒకటి ఉంటుంది కదా, ఎల్లకాలం వీళ్ళు అధికారంలో ఉండరు. రేపు మళ్ళీ మేము వస్తాము. మాకు రెడ్ బుక్ రాజ్యాంగం అవసరంలా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలందరికీ కూడా మా అధినాయకుడు కూడా మా బ్రెయిన్లోనే కంప్యూటర్ ఉంటుంది. ఎవడైతే ఈ పనులు చేస్తాడో వాళ్ళ సంగతి మేము అప్పుడు చూసుకుంటాం. నెల్లూరు జిల్లా చరిత్రలో ఇళ్ల మీదకి రావడం అనేది బహుశా ఇదే ఫస్ట్ టైం ఏమో. మేము నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు వాళ్ళం కూడా 50-60 సంవత్సరాలు రాజకీయాలు చేశాం. ప్రతి విమర్శలే చేసుకున్నాం తప్ప ఇళ్ల మీద దాడులు చేయలేదు. భగవంతుడి మీద భారం ఆయనే చూసుకుంటాడు.